హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, 484 గజాల్లో ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన 2 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి సేల్కి వచ్చింది. విజయనగరం గరివిడి ఏరియాలో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదే హౌస్ని 2 వీక్స్ బిఫోర్ అయితే నేను గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫుల్ వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా తీస్తే చాలా పెద్ద వీడియో అవుతుందని పార్ట్ 2 కింద ఈరోజు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఓవరాల్గా 7 ఇయర్స్ ఓల్డ్ అనమాట. గరివిడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ నుంచి మీకు 100 మీటర్స్ మెయిన్ రోడ్కి ముందరనమాట. ఇది రైట్ టర్న్ తీసుకుంటే మీకు మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ హౌస్ వరకును. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. హౌస్ అయితే మాత్రం 484 గజాలు వస్తుందన్నమాట. ఇదిగోండి మెయిన్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర. ఈ టేక్ చెట్లు గట్ట ఉండడం అయితే మనకు కనిపించట్లేదు మెయిన్ రోడ్ అయితే. హౌస్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. 7 ఇయర్స్ ఓల్డ్. ప్రజెంట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి అన్ఫినిష్డ్గా ఉంచడం వల్ల ఈ అమౌంట్ అయితే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందండి. మ్యాక్సిమం మీకు 7 lakhs నుంచి 10 lakhs వరకు అయితే ఖర్చు అవుతుందన్నమాట. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. బట్ అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. ఫ్యూచర్లో చాలా బాగుంటుందండి. ఈ ఏరియా అంతా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే రేట్లు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయండి. ల్యాండ్ కాస్ట్లు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇంత పెద్ద హౌస్ నెక్స్ట్ వచ్చేసరికి 484 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అనమాట. కంప్లీట్గా బయట వైపు అయితే ఫుల్ ఫెగ్జెడ్గా క్లియర్ చేశారండి. లోపల వచ్చేసరికి ఇటువంటి కనిపిస్తున్నాయి కదా, టైల్స్ కానీ ఏవి కూడా కంప్లీట్ చేయలేదు, అన్ఫినిష్డ్గా ఉంచారు. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడానికి మీకు 7 to 10 lakhs వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందండి. టైల్స్ కానీ ప్లంబింగ్ కానీ ఏవి కూడా చేయలేదు. ఫుల్ వీడియో చూడండి. ఒకవేళ ఇదండి కంప్లీట్గా మీకు బ్రిక్ వర్క్ అన్నీ కంప్లీట్ చేసేసారు. ఫినిషింగ్ అయితే చేయలేదన్నమాట. ఇదండి కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు క్లీన్ చేస్తే సరిపోతుందండి. చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి, అవి క్లియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది హౌస్ అయితే మాత్రం. ఇది యాక్చువల్లీ డూప్లెక్స్ హౌస్ కింద ప్లాన్ చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే బ్రిక్ వర్క్ అంతా చేసి కింద నుండి ఏవైతే మెట్లు గట్టు ఉన్నాయో అవి క్లోజ్ చేశారనమాట. ఇది ఏదైతే కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్ బ్రిక్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారో ఇదండి పైకి వచ్చే మెట్లు అనమాట, క్లోజ్ చేశారు. చాలా పెద్ద పెద్ద హాల్స్, కిచెను చాలా పెద్దదండి హౌస్ అయితే మాత్రం. పెద్ద ఫ్యామిలీ ఉండడానికైతే చాలా బాగుంటుంది. లేదు ఇద్దరు కలిపి తీసుకుంటే మాత్రం ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు వేరువేరుగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా 2 ఫ్యామిలీస్ ఉండడానికైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ప్రైస్ అయితే మాత్రం సిట్టింగ్లో మాట్లాడుకోవచ్చు ఓనర్స్తో. డైరెక్ట్ ఓనరు 1,10,00,000 చెప్తున్నారండి. సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గిస్తారు. ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది, అలాగే హౌస్ ప్రైస్ ఎంత ఉందో ఎంక్వైరీ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సిట్టింగ్ పెట్టిస్తాను. డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 3 బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 4 బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మెట్లు ఉన్నాయో అవి కట్ చేసేసి అది కూడా బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చాలా పెద్దగా ఉంటాయండి రూమ్స్ అయితే మాత్రం. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చూశారు కదా. లాస్ట్ టైం ఎవరైతే చూడలేదో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, పార్ట్ 1 అది కూడా చూడండి. హౌస్ ఎవరైనా బడ్జెట్ ఎక్కువ పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇద్దరు కలిపి తీసుకోవచ్చు, లేదా సింగిల్గా తీసుకోవాలనుకున్నా హ్యాపీగా తీసుకోవచ్చు అండి. ఇదండి కంప్లీట్గాను. ఓవరాల్గా 484 గజాల్లో 7 ఇయర్స్ బిఫోర్ కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ 4 BHK వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 3 BHK అండి. 1,10,00,000 చెప్తున్నారు. సిట్టింగ్లో ప్రైస్ తగ్గిస్తారండి. గరివిడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ నుంచి 100 మీటర్స్ ముందు రైట్ టర్న్ తీసుకుంటే మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి. నెక్స్ట్ అలాగే స్టార్టింగ్లో వచ్చేసరికి మీకు 12 అడుగుల రోడ్లు అండి ఇవన్నీ. వెహికల్స్ అయితే పెద్ద వెహికల్స్ ఏమి రావండి, చిన్న వెహికల్స్ అయితే వస్తాయన్నమాట. 12 అడుగుల రోడ్లు కాబట్టి
ఇది కూడా చిన్న పాయింట్ అండి. మీరు అర్థం చేసుకొని ఎవరికైనా ఈ బడ్జెట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు కాల్ చేయండి. పెద్ద వెహికల్స్ రావాలనుకుంటే చుట్టూ తిరిగి రావాలన్నమాట. వేరే రూట్ ఉందండి. ఇదండి హౌస్ ప్రైసు 1,10,00,000. ఎవరికైనా ఈ బడ్జెట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి. అలాగే ఫుల్ వీడియో చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా తప్పకుండా మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఛానల్‌కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా ప్రాపర్టీ అమ్మటం కానీ, కొనిపించటం కానీ జరుగుతుందండి మన ఛానల్ ద్వారా. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.